ఒడిశాలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయిని వివిధ రాష్ట్రాలకు దిగుమతి చేసేందుకు దందాదారులు రెచ్చిపోతున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు ఇటీవల కాలంలో రోడ్డు మార్గం గుండా వచ్చే ముఠాలు మాత్రం అక్కడ తనిఖీలు ముమ్మరం చేసి పట్టుకున్న క్రమంలో వారు ప్రస్తుతం రైలు మార్గం వేదికగా ఈ గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆర్టీవీ కూడాను ఈరోజు ఒడిశా రావడం జరిగింది. ఇక్కడ మనకు లభించినటువంటి ఈ గంజాయిని కూడా మనం తీసుకున్నాం. ఈ గంజాయిని రైలు మార్గం గుండా ఈరోజు శ్రీకాకుళం చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఎవరైనా ఎటువంటి తనిఖీలు నిర్వహిస్తారో ఆ తనిఖీలు నిర్వహిస్తే ఆ నిర్వహించిన వారికి తాము ఎలాగో సహకరిస్తాం. కాకపోతే మాత్రం మేము అనుకున్న గమ్యం కనుక చేరితే వారు చేసినటువంటి ఆ తనిఖీల్లో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఇటు పోలీసులు కానీ అటు రైల్వే పోలీసులు కానీ ఏ విధమైనటువంటి తనిఖీలు చేస్తున్నారో, వారు ఎలా అనుమానితుల్ని సస్పెక్ట్ చేసి వారిని తనిఖీలు చేసి వారు తీసుకెళ్ళిన వస్తువులు కూడా ఏ విధంగా తీస్తున్నారు. మనం ప్రస్తుతం మన చేతిలో ఒడిశా నుండి మనం సేకరించినట్టు గంజాయి ఉంది. ఈ గంజాయిని మాత్రం శ్రీకాకుళం రైల్వే స్టేషన్ దాటించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే ఫల్క్నామా నుండి ఒడిశా భువనేశ్వర్ రావడం జరిగింది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వేదికగా ఇప్పుడు ఏ ట్రైన్ అందుబాటులో ఉంటే ఆ ట్రైన్లో మనం జర్నీ చేయబోతున్నాం. ఆ జర్నీలో మాత్రం ఎవరు తనిఖీలు నిర్వహిస్తారా, లేకపోతే మేము చేసినటువంటి ప్రయత్నంకి ఆటంకాలు కలుగుతాయా, లేకపోతే మేము అనుకున్నటువంటి ఈ గంజాయిని మాత్రం శ్రీకాకుళం చేర్చేందుకు మేము సక్సెస్ అవుతామా లేదా అనే విషయం వెళ్ళి చూద్దాం రండి. పొరుగు రాష్ట్రం ఒడిశాలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయిని మాత్రం ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా అక్రమ గంజాయి రవాణా చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తమ సరిహద్దు దాటకుండా ఉండేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య తనిఖీలు చేపడుతున్నా కూడాను రోడ్డు మార్గంలో విస్తారంగా తనిఖీలు చేయడంతో ఈ గంజాయి అక్రమ రవాణా ముఠాదారులు మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే రైలు మార్గం ద్వారా గంజాయిని మాత్రం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీవీ నిన్న ఇక్కడ వచ్చి అక్రమ గంజాయి రవాణాదారులను సంప్రదిస్తే ఒడిశా వస్తే కనుక తమకు గంజాయి ఇస్తామని చెప్పారు. మేము ఉదయం ఫల్క్నామా ఎక్స్ప్రెస్కి వెళ్ళి అక్కడి నుంచి బరంపురంలో దిగాం. రైల్వే స్టేషన్లో దిగి ఆ బయట రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి మేము తీసుకోవడం జరిగింది. అక్కడి నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో మొత్తం 3 స్టేషన్లు ఆగైంది, కానీ ఎక్కడ కూడా తనిఖీలు జరగలేదు. రైల్లో మాత్రం జనరల్ బోగిలో రావడం జరిగింది. జనరల్ బోగిలో ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రదేశంలో కూడాను ఏ ఒక్క జీఆర్పీ పోలీసు కానీ, అదేవిధంగా స్టేషన్ బయటకు వచ్చినప్పుడు స్థానిక పోలీసులు కానీ ఈ బ్యాగ్ను చెక్ చేయలేదు. మేము తెచ్చినటువంటి గంజాయి మాత్రం చూస్తే కనుక ఒడిశా నుండి తీసుకొని వచ్చాం. ఇక్కడ మేము సుమారు 10 కేజీలు పడుతుంది. ఇందులో మాత్రం ఈ 10 కేజీల ప్యాకింగ్ ఉన్నటువంటి గంజాయి బాక్స్ మాత్రం మేము సునాయాసంగా అంటే ఏ తనిఖీలు లేకుండా ఎవరికంటా పడకుండా ఒక ప్రయాణికుల్లా తీసుకొని రావడం జరిగింది. ఆర్టీవీ చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం గంజాయి మాత్రం మేము అనుకున్న ప్రదేశాన్ని చేర్చుకోగలిచాం. ప్రస్తుతం మేము శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్లో ఇటీవల పోలీసులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారికి తనిఖీలు నిర్వహించగా కేరళకు చెందినటువంటి 3 అదుపులో తీసుకున్నారు. వారి బ్యాగులు కూడా తనిఖీలు చేశారు. అందులో 10 కేజీల గంజాయి కూడా లభ్యమైంది. మరోవైపు సరిహద్దుల్లో చేస్తున్నటువంటి తనిఖీల నేపథ్యంలో కూడా
కూడాను ఒక 3 రోజుల క్రితం ఎస్పీ రాధిక చేసినటువంటి తనిఖీల్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో 6 తమిళనాడు రాష్ట్రం తిరుచునూరుకి చెందిన వారిగా గుర్తించారు. అంటే ఒడిశా నుండి గంజాయి ఈరోజు దేశంలో నలుమూలలకు కూడా అక్రమ రవాణా అవుతుందనడంలో ఈ 2 ఘటనలు మనకు ఉదాహరణ జరుగుతున్నాయి. ఎలా ఈ గంజాయిని అక్రమ రవాణా చేస్తారు, ఆ చేసేందుకు వారు చేసిన ప్రయత్నంలో అటు జీఆర్పీ పోలీసులు కానీ ఇక్కడ లోకల్ పోలీసులు కానీ తనిఖీలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయని ఆర్టీవీల చేతిలో ఉన్నటువంటి ఈ 10 కేజీల గంజాయి ప్యాకే మనకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. బరంపొలంలో ట్రైన్ ఎక్కి మాకు మాత్రం ఏ ఒక్కరు కూడా వచ్చి తనిఖీ చేయలేదు. సరికదా శ్రీకాకుళం రోడ్ ఆమదలవలస రైల్వే స్టేషన్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత కూడా ప్లాట్ఫారంలో టికెట్ మాత్రమే తీసుకున్నారు. కానీ నేను తెచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి బ్యాగ్, నేనేమి పార్సిల్ దాచుకొని రాలేదు, విచ్చలో ఫ్రీ హ్యాండ్తో తీసుకొచ్చినటువంటి ఈ బ్యాగ్ను కూడా ఎవరు పరిశీలించలేదు. అంటే ఇది నిజంగా గంజాయి అయ్యుంటే ఇది మాత్రం నేను రవాణా చేయడంలో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎంతమంది దేశ నలుమూలలకి ఒడిశా నుండి ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడాను ఈ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకు రైలు మార్గాన్ని వేదిక చేసుకొని వారు చేస్తున్నట్టు ప్రయత్నంలో తనిఖీల్లో పట్టుబడితే తప్ప ఇది మాత్రం పట్టణాలకు చేరడంలో మాత్రం అతి సులువైన మార్గంగా మనకి ఈరోజు ఆర్టీవీ చేసినటువంటి ఈ సోదరులో స్పష్టమైంది. ఇటువంటి తూతూ తనిఖీలు కాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తే తప్ప ఈరోజు ఈ గంజాయి అక్రమ రవాణా మాత్రం అరికట్టడంలో ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పుకోవచ్చు. అక్రమ గంజాయి రవాణాను అరికట్టాలంటే ఇది జీఆర్పీ పోలీసులు, స్థానిక పోలీసులు అనుసంధానంగా వ్యవహరిస్తే తప్ప ఇది మాత్రం అరికట్టడం సాధ్యం కాదని మాత్రం ఒక భాగంగా రుజువు అవుతుంది. ఈరోజు ఒక గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నటువంటి వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఆర్టీవీ చేసిన ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఎవరైతే ఒడిశా నుండి వస్తున్నటువంటి ట్రైన్లు ఉన్నాయో ఆ ట్రైన్లో ప్రతి ప్రయాణికుడి వద్ద కూడాను అంటే సాధారణ ప్రయాణం జనరల్ బోగీలో ఎక్కువ మంది ఈ అక్రమ రవాణా పాల్పడుతుంటారు. మొన్న కూడా ఆమదలవలస రైల్వే స్టేషన్ దిగిన వాళ్ళు కూడా 3 కూడాను వాళ్ళు కేరళకు సంబంధించిన అంటే ఒడిశాలో గంజాయిని తీసుకొని ట్రైన్ మార్గం గుండా వాళ్ళు వెళ్ళే చేసే ప్రయత్నంలో వారు అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టారే కానీ ఈ అక్రమ గంజాయి రవాణాకి మాత్రం వారు ఆ దిశగా అడుగులు వేయలేదు. కాకపోతే వారి దురదృష్టం పోలీసులు పట్టుబడిన తర్వాత వారి దగ్గర నుండి 10 కేజీల గంజాయి మాత్రం స్వాధీనమైంది. అంటే దేశ నలుమూలలకి ఒడిశా నుండి బయలుదేరినటువంటి ప్రతి ఒక్కరి చేతిలో కూడా గంజాయి ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు దానికి మేమే తార్కాణం. ఎందుకంటే ఆమదలవలస రైల్వే స్టేషన్లో అక్రమ గంజాయి కావాలని మేము ఆరా తీసిన క్రమంలో ఒడిశా బరంపురం రైల్వే స్టేషన్కి వస్తే తమకు గంజాయి ఇస్తామన్నారు. ఆ క్రమంలో వారి దగ్గర నుండి గంజాయిని మాత్రం మేము సేకరించాం. సో ఇది నిజంగా గంజాయి అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డే. మేము గంజాయి అక్రమ రవాణానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ముఠా సభ్యులు చేసిన ప్రయత్నాన్ని ఎండగట్టేందుకు తాము చేసినటువంటి ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇందులో కేవలం చూస్తే కనుక ఒక 2-3 రకాల ఆకులు మాత్రమే మేము పొందుపరిచి దాన్ని గంజాయిని ఇలా అక్రమ రవాణా చేస్తున్నారని చూపించడానికి తాము చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే తాము చేసినటువంటి ఈ ప్రయత్నంలో చూస్తే కనుక ఈ బాక్సులో అందరూ సాధారణంగా అనుకుంటారు ఇది గంజాయి అని అనుకుంటే పొరపాటు. మేము అక్కడ చేరిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో తాము మాత్రం పూర్తిగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఆర్టీవీ చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఉన్నటువంటి గంజాయి అంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వార్తలుగా ఆకృత్యాలు ఎండగట్టేందుకు తాము చేసిన ప్రయత్నం ఆ ప్రయత్నం చేసాం. కాకపోతే ఇందులో మాత్రం చూస్తే కేవలం అశోక్ చెట్లకు సంబంధించిన ఆకులు, అదేవిధంగా ఏవైతే ఒక పిచ్చి మొక్కలకు సంబంధించిన ఆకులు అంటే ఇది గంజాయిని పోలి ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆకులను అక్కడ సేకరించడం జరిగింది. మరోవైపు ఇవి అశోక్ చెట్లు అంటే ఇదే ప్లేస్లో కనుక గంజాయి ఉంటే ఈరోజు ఆమదలవలస రైల్వే స్టేషన్కి చేరిన తర్వాత మార్కెట్లో విక్రయించడానికి నాకు చాలా ఈజీ అవుతుంది. ఇదే ఫార్ములాని అక్రమ గంజా రవాణాదారులు మాత్రం చేపడుతున్నదంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అంటే ఈ విషయంలో రోడ్డు మార్గం గుండా శ్రీకాకుళం జిల్లా పోలీసులు సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేయడంతో పాటు గస్తీ కాస్తున్న విషయాన్ని గమనించినటువంటి అక్రమ గంజాయి రవాణాదారులు మాత్రం రైలు మార్గాన్ని వేదిక చేసుకున్నారు. ఆ రైలు మార్గం వేదిక చేసుకుని వారు చేస్తున్నటువంటి అక్రమ గంజా ఎలా చేస్తారు, వారు ఏ విధంగా మెలకువలు పాటిస్తారు, వారు ఏ విధంగా నడుచుకుంటారు అనే విషయాన్ని మనం కళ్ళకు కట్టినట్టు చూపించాం. రైల్లో ఏ ఒక్కరు కూడా వచ్చి తనిఖీలు చేపట్టడం దీనికి మాత్రం కేవలం ఎందుకంటే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో చెకింగ్లు ఉంటాయి కానీ జనరల్ బోగీలో కనుక చెకింగ్లు ఉండవు. జనరల్ బోగీలో కనుక ఒక సామాన్య సంచిలో ఒక కవర్తో ఇలా నేను గంజాయి తీసుకొని వచ్చిన దాన్ని ఎవరు కూడా పసికట్టలేదంటే ఎన్ని కేజీల
ఈ గంజాయి దేశ నలుమూలకు కూడా ఒడిశా నుండి రవాణా అవుతుందనడంలో ఎటువంటి అతిశయతలు మేము చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఒడిశా నుండి యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా మాత్రం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుందని మాత్రం కళ్ళ కట్టడి చూపించాం. ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్కి మేము సంప్రదించిన వ్యక్తులను కలిసిన తర్వాత అక్కడ వాళ్ళు లేకపోయినప్పుడు కూడా మేము ఈ విధంగా దీన్ని గంజాయిగా పరిణాలు తీసుకొని ఒక బాక్స్లో నిక్షిప్తం చేసి పార్సిల్ కూడా చేసాం. పోలీసులు దొరికిన కూడా ఈ విధంగానే పార్సిల్ చేయబడి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్సిల్ విప్పితే తప్పగా తెలియదు. వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటెం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా ప్యాక్ చేసుకుంటారని అనుమానం రాకుండా వారు చేస్తున్న ప్రయత్నం. ఆ విధంగా మేము చేసినటువంటి ఈ ప్యాకింగ్ మాత్రం ఏ ఒక్కరు అంటే రైల్లో తనిఖీలు నిర్వహించకపోగా, రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు తనిఖీ నిర్వహించకపోగా, మరోవైపు స్థానికంగా పోలీసులు కూడాను ఈ గంజాయి నిర్మూలన అక్రమ రవాణా నిర్మూలన చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడ తనిఖీలు మాత్రం తూతూ మంత్రంగా ఉన్నాయి అనడానికి మాత్రం మేము బయటపడినటువంటి ఈ ప్రక్రియ మాత్రం మనకి స్పష్టవంతి. ఈ విషయంలో అటు ఒడిశా ప్రభుత్వంతో పాటు ఇటు ఆంధ్ర ప్రభుత్వం కూడాను సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసి ఈ అక్రమ గంజాయి రవాణాని కనుక అరికట్టకపోతే మాత్రం దేశ నలుమూలల కూడా నుండి ఇక్కడ నుంచి మాత్రం గంజాయి అక్రమ రవాణా అవుతుందనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఆర్టీవీ చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ముఠా సభ్యులు ఏ విధంగా అక్రమ గంజాయికి తరలిస్తుంటారో ఆ తరలింపు క్రమాన్ని మాత్రం స్పష్టంగా చూపించాం. రైలు మార్గం వేదికగా వారు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఆ సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని మాత్రం మేము చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు. ఒడిశాలో మాత్రం విచ్చలవిడిగా గంజాయి లభిస్తుంది. అక్కడ మత్తు పదార్థాలన్నీ కూడా నిషేధాజ్ఞలు లేవు. అక్కడ ప్రజలకు మాత్రం అటువంటివి ఏవి లేకపోయిన నేపథ్యంలో అటు గుట్కా ఖైనా ఇటువంటివి కూడాను సారా కూడా విక్రయిస్తుంటారు. అక్కడ గంజాయి కూడా అంత మేరకనే సాగు చేసి మరి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఆ అమ్ముకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే నిషేధాజ్ఞలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం దీన్ని విక్రయించేందుకు ఒక పెద్ద ముఠా ఇందులో పనిచేస్తుంది అనడంలో ఎటువంటి అంటే రాష్ట్రాలు అంటే ఇటీవల పట్టుబడినటువంటి తమిళనాడుకి చెందినటువంటి తిరుచునూరుకి సంబంధించిన 6, ఇటు కేరళకి చెందినటువంటి 3 అంటే ఆ స్టేట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గంజాయిని కొనుగోలు చేసి రైలు మార్గం ద్వారా అక్రమ గంజాయి రవాణా చేస్తున్నారంటే దేశ నలుమూలకి ఏ మేరకు ఈ అక్రమ గంజాయి రవాణా అవుతుందన్న విషయం మాత్రం ఆర్టీవీ స్పష్టంగా చూపించింది. ఇప్పటికైనా ఇటు ఆర్పీఎఫ్ పోలీసులు కావచ్చు, జీఆర్పీ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు కూడాను ఈ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలి. రోడ్డు మార్గంలో తనిఖీలు ముమ్మరం చేసిన క్రమంలో వాళ్ళు రూట్ మార్చి ఇలా రైలు మార్గాన్ని వేదిక చేసుకొని మాత్రం వాళ్ళు అక్రమ గంజాయి రవాణా చేయడానికి మాత్రం అందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఇటువంటి మత్తు పదార్థం ఈ విషయంలో మరోవైపు గంజాయితో పాటు నల్లమందు కూడా ఇటీవల పట్టుబడింది. అంటే మత్తు పదార్థాలను యథేచ్ఛగా రవాణా చేసుకునేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కట్టడి చేయడంలో మాత్రం పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందింది. కేవలం సరిహద్దుల్లో తనిఖీలు చేస్తే మాత్రమే ఈ గంజాయి అక్రమ రవాణా అరికట్టడం సాధ్యం కాదు. రైలు మార్గం కూడాను వారికి అనువైన ప్రదేశంగా ఉంది. అంటే రైలు మార్గం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడాను స్థానిక పోలీసులకు సహకరించినట్టయితే రైల్లో ముమ్మరంగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా జనరల్ బోగీల్లో, ఎందుకంటే జనరల్ బోగీల్లో వాళ్ళు కూలీలుగా వ్యవహరిస్తుంటారు, అన్నోన్ పర్సన్స్గా ఉంటారు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగులు ఏంటంటే ఒక సామాన్య బ్యాగుల్లాగా ఉంటాయి. అందులో ఏమీ ఉండదన్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి మాత్రం ఈ మత్తు పదార్థాలు పట్టణాలకు చేరడానికి ఒక దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు మాత్రం ఇప్పటికైనా రాష్ట్ర పోలీసులతో పాటు రైల్వే పోలీసులు కూడా వారు సహకరించినట్టయితే అది అరికట్టడం జరుగుతుంది. ఈ కథనాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఏకీపించి ఈరోజు ఈ గంజాయి అక్రమ రవాణా మాత్రం అరికట్టడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం. ఆమదాల వలస రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.